తెలుస్తోంది. ఉదయం 5 గంటల సమయంలో వీరంతా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ముందుగా స్థానిక వైద్యుని సంప్రదించినా పరిస్థితి విషమించడంతో వారిని జేజే హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కుమార్తె ఉదయం మరణించగా తండ్రి రాత్రికి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తల్లి, పెద్ద కుమార్తె కూడా మృతి చెందారు. మృతులు అబ్దుల్లా డోకాడియా, నస్రీన్, ఆయిషా, జైనబ్ గా గుర్తించారు. పోస్టు మార్టం పూర్తయినా వారి మరణాలకు అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. బిర్యానీ వల్ల, పుచ్చకాయ వల్ల, లేక ఆహారం నిల్వ చేయటంలో లోపమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజనింగ్ కి ప్రధాన కారణాలు కలుషిత ఆహారం లేక సరైన విధంగా నిల్వ చేయలేకపోవటంగా భావిస్తున్నారు. యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు బిర్యానీ వల్ల అయిందా, పుచ్చకాయ వల్ల అయిందా అనే డిబేట్ కన్నా మనం యూజువల్ రెస్టారెంట్స్ లో ఏమని చూస్తున్నామంటే ఆ కుళ్ళిపోయిన మాంసంతో చేసిన బిర్యానీ వల్ల అయి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి దాని బిర్యానీతో పాటు ఫ్రూట్స్ తింటే అలా తినకూడదు ఏం లేదు అండి. సో ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవి తిన్నా కూడా దానివల్ల ఏమి హాని ఉండదు అనమాట. సో ఈ పుచ్చకాయ ఒకవేళ ఫ్రెష్గా చేసింది తినుంటే వాళ్ళు దానివల్ల ఏమీ ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండదు. ఒకవేళ బిర్యానీ ఫ్రెష్ ఉండి ఆ పుచ్చకాయ కులిపోయిన పుచ్చకాయ తింటే కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం చాలా మంది పుచ్చకాయను ఇష్టంగా తింటారు. దాదాపు 90% నీటితో ఉండే ఈ ఫ్రూట్ శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది, తేలికగా జీర్ణమవుతుంది. అయితే ఇదే పుచ్చకాయను భోజనం తర్వాత తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల ప్రకారం పుచ్చకాయ చాలా వేగంగా జీర్ణమయ్యే ఫ్రూట్. కానీ మనం తినే భోజనంలోని ప్రోటీన్లు, ఫ్యాట్ మాత్రం నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడి పొట్టలో గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. పుచ్చకాయను భోజనం తర్వాత వెంటనే తింటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పుచ్చకాయలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో పూర్తిగా కరగకపోతే గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంది. బిజినెస్ కోసము వీళ్ళు అసిటాల్డిహైడ్ అనే ఇంజెక్షన్స్ ఇస్తుంటారనమాట. సో ఇది పోటెంట్ టాక్సిన్స్ ని మనం తీసుకున్నప్పుడు రిలీజ్ చేస్తుంది అనమాట. అది ఆర్సెనిక్